భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గత నెల 28న ఫ్యాక్టరీ వద్ద గెలెలు అన్లోడ్ చేయకుండా ఉంచారు. అదేవిధంగా 29-30లో కూడా అన్లోడ్ చేయలేదు. అయితే ఇవాళ ఫ్యాక్టరీలోకి అనుమతిస్తూ కొత్త రేటు ప్రకటిస్తూ దిగుమతి చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అశ్వారావుపేట, దమ్మపేటలోని 2 ఫ్యాక్టరీల దగ్గర కలిపి 500 ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఇప్పుడు మీరున్నారు, మేనేజర్ గారు వెళ్ళాడు, ఆయన కింద మేనేజర్ గా మీరున్నారు, మాట్లాడుతున్నాం. మూడు వేలు దొరుకుతుంది కదా టన్నుకి, 3,500 టన్ను వస్తుంది అప్పారాపేట. నా పేరు కలపాల భద్రం, అశ్వారావుపేట మండలం. నేను ఒక పామాయిల్ రైతుని. ఒక 6 ఎకరాలు పామాయిల్ ఉంది. అయితే 29న నా ట్రాక్టర్ వచ్చింది. 29నే టోకెన్ ఇచ్చారు, మీ ట్రాక్టర్ లోనికి వెళ్ళొద్దు అన్నారు. ఇవాళ 3 రోజుల నుండి ట్రాక్టర్లు అయితే బయటే ఉన్నాయి, లోనికి అనేది వెళ్ళే పరిస్థితి లేదు. ఏంటంటే ఫ్రూట్స్ బాగా ఎక్కువైంది, అందుకోసమే తీసుకోవట్లేదు అన్నారు. మరి అటువంటిప్పుడు మీరు అక్కడ బోర్డు పెట్టాలి కదా, 28 వరకే తీసుకుంటాం, 29 తీసుకోమని బోర్డు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదని అడుగుతుంటే సూపర్వైజర్ గారు నిన్న 4ంటికే వెళ్ళిపోయాడు, కొంచెం జాబ్ చేసుకున్నాడు. చైర్మన్ గారికి ఫోన్ చేశాం, ఆయన అయితే రిసీవ్ చేసుకున్నాడు. అదేంటయ్యా నిన్నే చెప్పడం అయితే మేము ఏదో రంగం లోన్ వేసుకుందాం కానీ అన్నారు. అది మా తప్పే ఉందండి, మీ ఊళ్ళే కదా చేసిందని చెప్పేసి అని అన్నాం. ఏది ఏమైనా ఇప్పుడు కుదరదు, ఇప్పుడు ఈ 10వ నెల రేటే పడద్ది, 3,000 తగ్గుతుంది అనేది.